ఏ సీజన్లో ఫ్రూట్ అయినా వెజిటేబుల్ అయినా ఆ సీజన్లో తప్పకుండా తీసుకోవాలి. అప్పుడే అందులో ఉన్న పోషకాలన్నీ మన బాడీకి పుష్కలంగా అందుతాయి. అయితే ఈ సీజన్లో మనకి వెజిటేబుల్స్లో కాలీఫ్లవర్ అయితే ఎక్కువగా మనకి ఉంటుంది కదా. సో మనం ఏం చేస్తామంటే ఇందులో పురుగులు ఉంటాయి కదా అని తినడానికి నచ్చరు, పిల్లలు కూడా అస్సలు తినరు. సో అలాంటప్పుడు మనము ఇలా కనుక ట్రై చేసామనుకోండి, ఇందులో ఉన్న పురుగులన్నీ కూడా మనకి పోతాయి, అంతగా ఉండవన్నమాట. ముందు మీరు తీసేటప్పుడే ఇందులో ఉన్నాయా లేవని చెక్ చేసుకొని ఈ కాలీఫ్లవర్ని తీసుకోవాలి. మనకి పైన కనిపిస్తూ ఉంటాయి. ఇవి తీసుకున్న తర్వాత ఇలా కొంచెం గిన్నెలో వాటర్ వేసుకొని వాటర్ బాయిల్ అయ్యాక మనం ఇలా కట్ చేసి పెట్టుకున్న ఈ ముక్కలన్నింటినీ కూడా వేసి వడపోసుకున్నాం అనుకోండి, పురుగులు ఏమైనా ఉన్నా సరే అన్నీ కూడా పోతాయి. సో హ్యాపీగా తీసుకోవచ్చు. మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనము ఎక్కువగా ఇంట్లో నెయ్యి ప్రిపేర్ చేస్తాము. నెయ్యి కాస్ట్ బయట ఎంత ఎక్కువ ఉందో మనకు తెలుసు. సో నెయ్యి ప్రిపేర్ చేయాలి అంటే ఫస్ట్ మనం మేగడ కలెక్ట్ చేసుకోవాలి కదా, స్టోర్ చేసుకోవాలి. అలాంటప్పుడు మనకి మేగడ మనకి థిక్గా అంటే మందంగా రావాలి అంటే ఇలా ఫాలో అయ్యి చూడండి, మనకి నెయ్యి కూడా ఎక్కువగా వస్తుంది. ఫస్ట్ పాలని ఇలా స్టవ్ పైన పెడతాం కదా, ఇవి పాలు బాగా మరుగుతున్నప్పుడు ఇలా స్పూన్తో కలుపుకుంటూ ఉండాలి. ఇలా స్పూన్తో కలపడం వల్ల మనకి మేగడ అనేది చక్కగా రెడీ అవుతుంది. సో మనకి ఏంటి అంటే ఒక పొంగు వచ్చేంత వరకు కూడా ఇలా చక్కగా మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక 2-3 అవర్స్ పాటు కూడా మనము ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, మేగడ పైకి అయితే చాలా మందంగా థిక్గా రెడీ అవుతుంది. ఎప్పుడైనా సరే మేగడ చేయాలి, సో నెయ్యి ప్రిపేర్ చేయాలి అంటే మేగడ కలెక్ట్ చేయాలి అనేటప్పుడు ఈ ప్రాసెస్ చేయండి. మనం ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చూసారు కదా, ఇలా డైరెక్ట్గా స్పూన్తో కాకుండా ఇలాంటి చిల్లులు గరిటతో తీసారనుకోండి, మనకు పాలు కాకుండా ఓన్లీ మేగడ మాత్రమే సపరేట్గా వస్తుంది. సో ఇప్పుడు దీన్ని మనం బాక్స్లో వేసేసి ఇందులో 1 స్పూన్ పెరుగు కూడా వేసి చక్కగా స్టోర్ చేసుకోవచ్చు. మనకి నెయ్యి అయితే మాత్రం చాలా ఎక్కువ కలెక్ట్ అవుతుంది. అయితే మేగడ మనం ఇలాగా పెరుగు వేయడం వల్ల ఏంటి అంటే టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ చాలా వరకు కూడా మేగడ స్మెల్ వచ్చేయడము, అదొక బ్యాడ్ స్మెల్ వస్తుంది కదా, అలాగే కలర్ కూడా చేంజ్ అవుతుంది. అలా ఏం కలర్ చేంజ్ అవ్వదు. ఇలాంటి టిప్స్ ఫాలో అవ్వండి, మనకి నెయ్యి అయితే చక్కగా రెడీ అవుతుంది. నెయ్యి ప్రిపేర్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అయితే మనకి ఇంట్లో కర్రీస్ ఏమీ లేవు, రసం ఏది లేదు అన్నప్పుడు మనం చక్కగా ఇలా వెంటనే త్వరగా అయిపోయే వంటలు చేసుకుంటే చాలా మంచిది. అండ్ మెయిన్ మన హెల్త్కి మంచిదన్నమాట. ఆకుకూరలు ఎంత మంచిదో మనకి తెలుసు, బట్ ఆకుకూరలు మనం తింటామా? లేదు కదా, ఎప్పుడో తింటూ ఉంటాము. కానీ వీక్లీ 3 టైమ్స్ ఆకుకూరలు, తోటకూర అయినా, బచ్చల కూర, పాలకూర, చుక్కకూర, ఇందులో మనకి విటమిన్స్ ఉంటాయి ఎక్కువగా. సో పోషకాలు అన్నీ కూడా ఉంటాయి. ఇవి మనకి వంట త్వరగా కంప్లీట్ అవ్వాలన్నా సరే ఇలా ఒక్కసారి చక్కగా ఇలా రెడీ చేసుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. వేడివేడి అన్నంలో వేసుకొని ఒక కప్పు అంటే ఒక కప్పు లేదా ఒక గ్లాస్ వరకు కూడా మెజర్మెంట్ తోటి కందిపప్పు తీసుకొని కందిపప్పుని బాగా వాష్ చేసేసి, ఇక్కడ నేను పాలకూర చూపిస్తున్నాను, పాలకూర ప్లేస్లో మీరు చుక్కకూర కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆకుని అంటే ఈ ఆకులన్నింటినీ కూడా నీట్గా వాష్ చేసుకోవాలి. ఇసుక ఎక్కువగా ఉంటుంది కదా, ఓ 2-3 సార్లు నీట్గా వాష్ చేసేసి అంటే తగ్గట్టుగా కొంచెం వాటర్ కూడా వేసేసి పచ్చిమిర్చి 2 టమాటాలు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులో మీరు కావాలంటే కొంచెం పుల్లగా కావాలి, ఇంకొంచెం ఎక్కువ రసం కావాలి అంటే మీరు కొంచెం చింతపండు కూడా వేసుకొని కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని ఒక 3-4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకున్నారనుకోండి, మనకి మంచిగా కుక్ అయిపోయి ఇంకా దీనికి మరి కర్రీ కూడా ఏం అవసరం లేదు. 2-3 అప్పడాలు వేపుకొని తింటే చాలా బాగుంటుంది వేడి అన్నంలో. ఇందులో ఉన్న పోషకాలు కూడా మనకి చక్కగా అందుతాయి. మనం ఎప్పుడు ఆకుకూరలు తినడానికి అంతగా నచ్చము, ఫ్రై రూపంలో కానీ కర్రీ రూపంలో. సో ఇలా పప్పు వేసుకొని తిన్నామనుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో పిల్లలు కూడా హ్యాపీగా తింటారు. సో చూసారు కదా, ఇలాంటి చిన్న టిప్స్ ఫాలో అయ్యి మన హెల్త్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాము. అట్ ద సేమ్ మన టిప్స్ ఇలాంటి ఫాలో అవడం వల్ల మన టైంని మనీని కూడా చాలా వరకు సేవ్ చేసుకోవచ్చు. ఇంట్లో మనకి కర్రీ ఏది లేనప్పుడు కూడా ఇలా తప్పకుండా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ చాలా మంది కామెంట్ సెక్షన్లో కుక్కర్ పొంగిపోతుంది, సో టిప్స్ ఏమైనా చెప్పండి అని అడుగుతున్నారు కదా. కుక్కర్ పొంగకుండా మనకి ఫస్ట్ వంట అయిపోయిన వెంటనే కుక్కర్ యొక్క గ్యాస్ కట్స్ ఉంటాయి కదా, సో వీటిని వాటర్లో వేసేసి ముందు వాష్ చేసేసి డైరెక్ట్గా ఇంకా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేయండి. ఒక 2-3 అవర్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల మనకి ఆ కుక్కర్ యొక్క గ్యాస్ కట్ అనేది టైట్ అవుతుంది. మనకు అప్పుడు ఏది వేసినా సరే, వాటర్ ఎక్కువ వేసినా సరే మనకు అస్సలు బయటకు అయితే కుక్కర్ నుంచి మనకి ఎలాంటి పొంగు కూడా రాదు, చక్కగా కుక్ అవుతుంది. టిప్ చాలా బాగా వర్క్ అవుతుంది, ట్రై చేయండి. సూదులోకి దారం ఎక్కించాలి అంటే మనము అసలు చాలా కష్టం కదా, అలాంటప్పుడు ఈ టిప్ ఫాలో అవ్వండి. ఇంట్లో పెయింట్ వేసే బ్రష్లు కానీ లేదా ఇలాంటివి ఏమైనా ప్లాస్టిక్ ఉంటే చాలా అంటే కొంచెం సన్నగా ఉన్నవి తీసుకోండి. అలాగే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక బెలూన్ షేప్ వచ్చే విధంగా పెట్టేసి నెక్స్ట్ ఒక టేప్ తీసుకొని చూడండి, ఈ ప్లాస్టర్ తీసుకొని చక్కగా ప్లాస్టర్ మొత్తము కూడా అంటి పెట్టేయండి. ఇలాగా మీరు కావాలంటే ఏదైనా పేపర్ చుట్టూ అయినా సరే అంటి పెట్టండి. అంటి పెట్టేసి మనకి చక్కగా ఇలా రెడీ అవుతుంది కదా. ఇప్పుడు దీన్ని మనము మిషన్లోకి దారం ఎక్కించేటప్పుడు కానీ లేదా నీడిల్లోకి దారం ఎక్కించాలన్నా సరే ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని ఫాలో అవ్వండి. మన ఛానల్లో మంచి కిచెన్ టిప్స్ అయితే ఉన్నాయి. థ్యాంక్ యూ.